అన్నమయ్య జిల్లా రాజంపేట పారిశుద్ధ్య కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న మొండి వైఖరి విడనాడి వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని రాజంపేట టీడీపీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం గత 9 రోజులుగా పురపాలక కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెలో బుధవారం మేడా బాబు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 9 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మెబాట పట్టిన రాజంపేట ఎంపీ, ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు ఎవరూ కూడా వారిని పరామర్శించిన పాపాన పోలేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో కార్మికులు, కర్షకులు అణచివేతకు గురవుతున్నారని ఆవేదన చెందారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించి పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. తర్వాత సిపిఎస్ ఏమంటారు, సిపిఎస్ 1 వీక్ లో రద్దు చేస్తా బ్రదర్, 1 వీక్ లో రద్దు చేస్తా. అది ఏందో కూడా అతనికి తెలీదు. మందు ధరలు పెంచేశాడు. రాజశేఖర్ పేరు ఏమో దేవుడే పంపించాడు వెళ్ళి ఆడ కూర్చొని కథలు చెప్పేది. కానీ ఆ బడ్జెట్ ఏదైతే ఉందో దాంట్లో 10% కూడా వల్ల మనకు అధికారం రావాలి. అదొక్కటే కోరుకున్నా నేను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పడం ఈజీనే, మిమ్మల్ని కూడా పోయి పోరాడండి, వాళ్ళకి కట్టుబడి అనేది. కానీ పోలీసులు పెట్టి బెదిరిస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. ఇది ఏంటంటే అరాచకమైన పరిస్థితి, పరిపాలన నడుస్తుంది. కాబట్టి ఈ 2 నెలలు మీ పోరాటం మీరు చేయండి. మీకు ఫైనాన్షియల్ గా అంటే ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులున్నా మేము పడతాం, చేస్తాం. నేను ఇది తగ్గద్దు. రెండవది, ఈ పోరాటంలో ఎక్కడైనా మీరు కొంత ఇబ్బంది ఉన్నా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. మీరు చేయాల్సిందంతా కూడా ప్రజలకు ఒక చైతన్యం తేవాలా. మా బతుకులు ఇట్లా చిత్రం చేశాడు. అందరి సాక్షిగా మీకు ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ చేసే బాధ్యత ఉన్నది. ఇన్సూరెన్స్ కూడా మీ తరఫున నేనే కడతా. కార్మికులకి ఈ 95 మందికి ఏదైనా ఇబ్బంది వస్తే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపెనీ మీకు భరిస్తుంది. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఎందుకంటే పనులు మీరు చేసే పనులు అంటాడు కాబట్టి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆ ఇన్సూరెన్స్. ఈ రోజు ఎక్కడ చూసినా కార్మికులు ఉద్యమాల బాట పడుతున్నారు. ఈ మధ్య కాలంలోనే అంగన్వాడీ వర్కర్లు ఉద్యమం బాట పడ్డారు. రాష్ట్రం అంతా అంగన్వాడీ సేవలు స్తంభించాయి. ఇక మరోపక్క ఈరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు అంటే మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులందరూ కూడా, పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా గత 9 రోజులుగా ధర్నాలు చేస్తున్నారు. ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. వీరందరి మాట ఒక్కటే. ఈ రోజు పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, మొన్న అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, వీళ్ళు అడిగేదంతా ఒక్కటే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన వేతనాన్ని అందరికీ కల్పించాలా. అందరూ కార్మికులు చేసే పని ఒక్కటే అయినప్పుడు, అంటే రెగ్యులరు, తర్వాత వీళ్ళు ఈరోజు కాంట్రాక్ట్ బేసిస్. రెగ్యులర్ వాళ్లకు ఒక రకమైన పే స్కేల్స్ ఇస్తూ, కాంట్రాక్ట్ ఉద్యోగులు మాత్రము ఒక ఫిక్స్డ్ అవుట్ సోర్సింగ్, ఒక ఫిక్స్డ్ జీతం ఇస్తూ వాళ్ళ జీవితాన్ని అలాగే చిదిమేస్తున్నారు, అణిచేస్తున్నారు, ఎదగనివ్వట్లేదు. మొదటి రోజు చేరినప్పుడు ఎంత జీతం వస్తుందో అదే జీతాన్ని 10 ఏళ్ల తర్వాత కూడా కొనసాగిస్తే ఈ రోజు వాళ్ళ పిల్లలు ఎలా బతకాలి, స్కూళ్లకు ఎలా వెళ్లాలి, ఫీజులు ఎలా కట్టాలి, దినదినము వాళ్ళు ఏమి తినాలి, ఖర్చులు, ఇంటి బాడుగ కావచ్చు. ఈరోజు కరెంటు ఫీజులు అమాంతంగా పెంచేశారు.
ఆర్టీసీ బస్సు ఫీజులు అమాంతంగా బస్సు ఛార్జీలు అమాంతంగా పెంచేశారు. తర్వాత నిత్యావసర సరుకుల ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా పెరుగుదల ఉంది. కానీ ఈరోజు రాజంపేట వీధుల్ని అద్దంలాగా పెట్టే ఈ పారిశుద్ధ కార్మికులకు వేతనం కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితి ఉందంటే వీరికి ఏ అధికార పార్టీ నాయకుడు సమాధానం చెప్తాడో వచ్చి సమాధానం చెప్పి తీరాలని ఈ రోజు నిలదీస్తున్నాం. ఇక్కడికి 9వ రోజు అయితే కూడా ఈ రోజు వరకు ఎమ్మెల్యే లేదా మున్సిపల్ చైర్మన్ లేదా ఈ రాజంపేట ఎంపీ లేదా ఈ రాజంపేటలో ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ గాని ఏ ఒక్కరైనా ఇక్కడికి వచ్చి వీరి బాధల్ని విన్నారా? పొద్దున లేసే మాకు టికెట్ అని కొట్టుకుండే ఈ అధికార పార్టీ నేతలకు పారిశుద్ధ కార్మికుల బాధలు పట్టవా? అంగన్వాడీ టీచర్ల బాధలు పట్టవా? నేను ఒకటే చెప్తున్నా, గత 4.5 సంవత్సరంగా సైకో పాలనలో పూర్తిగా కార్మికుల జీవితాలు చిన్నభిన్నమయ్యాయి, నాశనం చేశారు. పూర్తిగా పోలీసులను అడ్డబెట్టుకుని వీరిని అణగదొక్కారు. వీళ్ళ సాధారణ డిమాండ్ కూడా ఎక్కడా తీర్చలా. ఏ కార్మికుల పరిస్థితి కూడా ఇది ఈరోజు ఇంతే. ఎప్పుడైతే ఈ ప్రభుత్వానికి అంతం ఆరంభమైందో అప్పుడు కార్మికులంతా రోడ్లు బాట పడుతున్నారు. గత 4.5 సంవత్సరంగా ఉక్కుపాదం మోపారు, పోలీసులను పెట్టి బెదిరించారు, నాయకుల్ని కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ తరఫున కార్మికులందరూ కూడా ఐక్యం కావాలి. ఈ రోజు ఈ ప్రభుత్వం నూకలు చిలిపిన పరిస్థితి. ఈ ప్రభుత్వాన్ని కట్టగట్టి బంగాళాఖాతంలో కలిపితేనే, కట్టగట్టి అరేబియా సముద్రంలో పడదోస్తేనే ఈ రాష్ట్రంలో సుభిక్షమైన పరిస్థితి ఉంటుంది. కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, రకరకాల పనులు చేసే వ్యక్తులకు కానీ ఈ రోజు న్యాయం జరగాలంటే ప్రభుత్వం తరపున మీకు సమాన వేతనాలు రావాలన్నా, మీరు బాగుపడాలన్నా, మీకు మీ డిమాండ్లకు మీకు సరైన సమాధానం గవర్నమెంట్ నుంచి రావాలన్నా ఈ ప్రభుత్వంలో జరగదు. ఇది సైకో ప్రభుత్వం. ఇది ఒక పిచ్చి పట్టిన వ్యక్తి పరిపాలించే రాష్ట్రం ఇది. ఈ వ్యక్తి పోతేనే, ఈ ప్రభుత్వం పోతేనే మనకు న్యాయం జరుగుతుంది. కాబట్టి అందరం కూడా ఈ రోజు ప్రతి ఒక్కరికి మేము వేడుకుంటున్నాం, ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించాలా. ఈ 2 నెలలు ఓపిక పట్టండి. నేను ఒకటే చెప్తున్నా, మనము 5 నెలలు ఇట్లా ధర్నాలు చేస్తే కూడా ఈ ప్రభుత్వానికి చెవులు కళ్ళు లేవు. ఇది చెవిటి మూగ ప్రభుత్వం, గుడ్డి ప్రభుత్వం. వీరి కళ్ళున్నా చూడరు, చెవులున్నా వినరు. ఎందుకంటే ఇది సైకో పాలన కాబట్టి ఇక్కడ న్యాయం జరగదు. కానీ మీరు పోరాడండి. ఎందుకంటే ప్రజలకు తెలియాలి, మీకు అన్యాయం జరుగుతుందన్న మాట ప్రజలకు తెలియాలి. ప్రజలు చైతన్యవంతులు కావాలి. ఈ రోజు మీరు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి 9 రోజులుగా ప్రజలందరూ చూస్తున్నారు, నాయకులు చూస్తున్నారు ఏం జరుగుతోంది వీళ్ళకు అన్యాయం అనేది. దాన్ని బట్టి అందరూ ఏకమవుతారు, అందరూ చైతన్యవంతులు అవుతారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తారు. ఆ రోజు మీకు న్యాయం జరుగుతుంది. అంతవరకు మీరు పోరాడండి. మీకు తెలుగుదేశం పార్టీ తరఫున మేడా విజయశేఖర రెడ్డి అనే నేను ఖచ్చితంగా అండదండలుగా ఉంటానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ వాగ్దానం చేసుకుని సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.